మేలు దొరకలేదనుకో, మేలు దొరకపోతే ఏం దొరికిద్ది? ఇంక రెండోది ఏమిటండి? పుడితే మగపిల్లగాడు లేదా ఆడపిల్ల, ఇంక రెండిట్లు ఇంకా వీళ్ళిద్దరు కాక ఇంకెవరు పడతారు? పుడితే ఆడపిల్ల పుట్టితే లేదా మగపిల్లగాడు పడతాడు, అంతే కదా. దొరికితే మేలు దొరికితే లేదా తేలు దొరికిద్ది, అంతే కదా. తేలు దొరికిందో నీ జీవితం అయిపోయినట్టే. తేలు దొరికితే జీవితాలు క్లోజ్. కుట్టి దాని బాధ అనుభవించిన వాళ్ళకి ఆ బాధ ఎందుకు తెలుస్తుంది? కానీ 24 గంటలు బాధపడాల్సిందే. కానీ ఈ తేలు పుట్టిందనుకో, భార్య అనే తేలు, జీవితాంతం బాధపడాలి. అసలు జీవితాంతం బాధపడాలి. అంటే ఒక ఆమె ఇల్లు కడుతుంటే ఒక ఆమె గడ్డపార తీసుకొచ్చి ఆ ఇంటిని పడగొడుతుందంట. అర్థమవుతుందా? ఒక ఆమె కడుతుంది, పాపం కష్టపడి కట్టుకుంటుంది. ఏమండి? ఒక ఆమె గడ్డపార తీసుకుని పడగొడుతుంది ఇల్లుని. చూద్దాం ఎవరు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కనతండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం బ్రతకాలని ఎంతో ఆశపడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభువు నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. కొన్ని మాటలు ఈ సమయంలో మరి మనం పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కోసము అనేక విషయాలు రాయించాడు. వాటిల్లో కొన్ని ఇప్పుడు ఈ సమయంలో కొన్ని విషయాల గురించి మనం ఆలోచించుకుందామండి. రైట్, సరే, మంచిదండి. శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ఎందుకంటే ఇక్కడ నిలుచుని ఎవరు మాట్లాడుతున్నారు, నిలుచుని మనిషిని మనం చూడొద్దు. ఇక్కడ మాట్లాడే మనిషిని మనం చూడొద్దు. ఆ మనిషి మాట్లాడే మాటలు మనకు కావాలి. ఎందుకంటే అవి దేవుని మాటలు. మన జీవితాలను సరిచేసే మాటలు, మన జీవితాలను బాగు చేసే మాటలు దేవుని మాటలు. మనుషుల మాటలైతే మనుషులు మాటలేంటి చెడిపోతారు. దేవుని మాటలేంటి బాగుపడతాం, జీవితాలు బాగుపడతాయి. కనుక కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలోంచి ఆలోచిద్దామండి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 127వ కీర్తన. అందరూ తీయండి, బైబిల్ చూడండి. మొదటి నుంచి చదువుకుందామండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఇండుటయు వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుటయు వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇక్కడ చాలమ్మా, 2 వచనాలు మనం చదువుకున్నాము. 2 వచనాల్లో మరి 3 మాటలు, 3 గురించి మాట్లాడిండు. ఆ 3 కూడా వ్యర్థమే అని మనకు కనపడుతుంది. ఆ 3 విషయాల్లో కూడా ఏమని చెప్తున్నాడంటే వ్యర్థము అని చెప్తున్నాడు. అంటే దాదాపుగా ఒక వచనం అర్థమైతే మనకు అన్ని అర్థమైనట్టే. ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. అంటే యెహోవా ఇల్లు కట్టిస్తాడు. ఆయనే కట్టిస్తాడంట. ఆయన కట్టియకుండా, ఏమండి, ఆయన కట్టియకుండా మన సొంతంగా కడితే ఏమవుతుందట? వ్యర్థము. ఆయనే కట్టిస్తాడంట. ఆయన కట్టించినప్పుడు నువ్వు కడితే అది వ్యర్థం కాదు. ఆయన కట్టియకుండా మన సొంత ఆలోచనలు ఉపయోగించి కడితే అది వ్యర్థము అని చెప్తున్నాడు. కనుక ఏంటి ఇంతకి ఇల్లేంటి, ఈ ఇల్లు ఏంటి అని మనం ఆలోచిద్దాం. ఇల్లు అంటే ఏమండి, ఇల్లు అన్నప్పుడు మనకి
బైబిల్ ప్రకారంగా ఇల్లు ఏమని చెప్పాడంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుందండి. అక్కడ 6వ వచనం చూడగలిగితే, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద, ఆయన అంటే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని, ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు. మన కీర్తనల గ్రంథంలో చదువుకున్నాం, ఇల్లని యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. ఇంతకీ ఇల్లు ఏంటి? అసలు ఇల్లు ఏంటి అని మన డౌట్ రావచ్చు. ఇల్లు ఏంటంటే దేవుడే చెప్తున్నాడు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. వినాలి, జాగ్రత్తగా వినండి. ఇల్లన్నా, దేవాలయం అన్నా, దేవుని మందిరం అన్నా అంతా ఒకటే, వేరు వేరుగా అనుకోబాకండి. ఒక చోట ఇల్లుంది, మందిరము, దేవాలయము అంటే ఇవి వేరు వేరు అనుకుంటారు కొంతమంది. ఈ మూడు కూడా ఒకటే, ఆయా సందర్భాలను బట్టి రాయించిండు. మనమే దేవుని ఇల్లు. ఈ ఇల్లు ఎవరు కట్టారు? ఇంతకీ ఎవరు కట్టల, ఆయనే కట్టుకోండి ఇల్లు. ఈ ఇల్లుని ఆయనే కట్టుకోండు. మనకు కూడా ఇల్లు ఉండే కదా, మన ఇల్లు ఎవరు కట్టారు? మనమే కట్టుకున్నాం. మన ఇల్లు ఏ విధంగా ఉండాలి, బెడ్రూమ్ ఎటు ఉండాలి, కిచెన్ ఎటు ఉండాలి, ఏమండి హాల్ ఎటు ఉండాలి, అది ఎవరిష్టం వాళ్ళదే. నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాను, మీ ఇల్లు మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ దేవుడు కట్టుకున్న ఇల్లు అది ఆయన ఇష్టంగా కట్టుకున్నాడు. ఈ డిజైన్ ఆయనది. మన ఇంటి డిజైన్ మంది, దేవుడు కట్టుకున్న ఇల్లు డిజైన్ ఉందే అది ఆయనది, అది ఆయన డిజైన్. మన ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలి అని మనం డిజైన్ చేసుకుంటాం. దేవుడు కూడా ఆయన కట్టుకున్న ఇల్లు ప్రతి అవయవము ఆయన చిత్త ప్రకారము, ఆయన ఇష్టం. ఇది ఇక్కడే ఉండాలి, చెవులు ఇక్కడే ఉండాలి, ముక్కు ఇక్కడే ఉండాలి, కళ్ళు ఇక్కడే ఉండాలి. ఇది ఇంజనీరింగ్, ఆయన దానికి డిజైనర్. మన ఇల్లు ఎవరైనా కట్టుకుంటాం. మన ఇల్లు మనలాంటి ఇల్లు అందరు కడుతుంటారు, ప్రతి ఒక్కరికి మన ఇల్లు ఉన్నాయి. కానీ దేవుడు కట్టిన ఇల్లు ఉందే, దేవుడు కట్టిన ఇల్లు ఎవరు కట్టలేరు, ఎవరు కట్టలేరు ఆ ఇల్లుని. ఆ ప్లానింగ్, ఆ డిజైనరు, ఆ ఇంజనీరింగ్ ఆయనకే సాధ్యం. అది ఆయనకే సాధ్యము, ఇంకెవ్వరికి సాధ్యం కాదు అది. అందుకని చాలా ఇది దేవుడు కట్టిన ఇల్లు అని మనం గ్రహింపు ఎప్పుడు మనకు ఉండాలి. ఎందుకంటే ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఈ ఇంట్లో ఒక పార్ట్ పోతే దొరకదు మళ్ళీ. ఇప్పుడు మనం కట్టుకున్న ఈ ఇంటికి ఏదన్నా రేకులు ఇల్లుగా ఇది ఒక రేకు డ్యామేజ్ అయితే తీసుకొచ్చి మళ్ళీ ఒక రేకు వేసుకుంటాం, ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఇంటికి డ్యామేజ్ అయింది అనుకోండి, పార్ట్ లేదు మళ్ళీ, ఇంకా లేదు, అలా జరగటమే ఇంకా. కనుక ఇది దేవుడు కట్టుకున్న ఇల్లు అని ఈ ఇంటిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఓకే, సరే, ఇది దేవుడు కట్టుకున్న ఇల్లు. ఈ మ్యాటర్ మనం పక్కన పెడదాం. మనకి యెహోవా కట్టించిన ఇల్లు, మనకు అది కావాలి. ఎందుకంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇది టచ్ చేసి వెళ్తే మనకు దీంతో ఇబ్బంది ఉండదు. ఇది నేను చెప్పకుండా వెళ్ళానుకో, అసలు ఇల్లు అంటే అది కదా అని కొంతమంది ఆలోచన చేయొచ్చు. నేను ఇది చూపించకుండా నేను అటు వెళ్ళినాను అనుకో, అసలు దేవుడు బైబిల్ చెప్పిన ప్రకారం ఇల్లు ఇది కానీ అని కొంతమంది ఆలోచన చేయొచ్చు. అందుకని ఇక్కడికి వచ్చి దీని గురించి ఆలోచన చేసి మనం అక్కడికి వెళ్దాం. మళ్ళీ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, ఏమని? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇంతకీ ఏంటి ఇల్లు? అసలు ఎవరితో కట్టిస్తుంది అసలు ఆ ఇల్లు? ఆ ఇల్లు కట్టేది ఎవరు? కట్టిస్తాడంట, ఎవరితో కట్టిస్తుండు? ఏంటి అసలు ఆ ఇల్లు? మన ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి,
ఒక మంచి మేస్త్రి మాట్లాడుకుంటాం. ఒక మేస్త్రికి గొప్ప చెప్తుంది పని, నా ఇల్లు ఎలా కట్టాలని. అయితే ఆ మేస్త్రికి ఇచ్చాక ఆ మేస్త్రి ఏం చేస్తాడంటే, మరి మేస్త్రి ఒక్కడే కట్టడు కదా, కూళ్ళు కింద మాలు అందించేవాళ్ళు, ఇటుకలు అందించేవాళ్ళు, హెల్పర్ కావాలి కదా. హెల్పర్ని పెట్టుకొని ఇల్లు కడతంటాడు. సడన్గా ఆ మేస్త్రి చచ్చిపోయిండు అనుకోండి. సడన్గా ఆ మేస్త్రి చచ్చిపోయిండు, ఇల్లు పని నడుస్తుందా ఆగిద్దా? నడుస్తుందా? ఆగిపోద్ది. బాగా వినాలి మాటలు. లేదా ఆ మాల్ అందించే ఆయన ఉన్నాడే హెల్పర్ చచ్చిపోయాడు అనుకోండి సడన్గా, అప్పుడు ఇల్లు ఆగిపోద్దాగా? కట్టుబడి నడుస్తుందా? ఆలోచన చేయాలి. ఏదైతే పని అయితే పని ఆగదు. ఎందుకు తేడా ఏంది? మేస్త్రి చనిపోతే ఇల్లు ఆగిపోతుంది, కట్టుబడి ఆగిపోతుంది. కింద హెల్పర్ చనిపోతే ఆగట్లేదు, ఇల్లు కట్టుబడి ఆగట్లేదు. ఏంటి తేడా ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఈ మేస్త్రి చనిపోయి హెల్పర్ ఉంది అనుకోండి, ఈ హెల్పర్కి ఇల్లు కట్టే లెక్కలు తెలియదు ఆయనకి. ఎంతవరకు ఈ మేస్త్రి చెప్పే పని చేయటమే. మాలు సిమెంట్కి ఒక కట్ట సిమెంట్కి 40 పచ్చులు మాలు ఇసుక పోయమంటే పోయటము, ఇటుకలు అందియమంటే ఇటుకలు అందియటం, ఏమండి మాలు అందియమంటే మాలు అందియటం, ఇంతవరకే ఈయన పని. ఆ తర్వాత ఈయనకు తెలియదు. అందుకని మేస్త్రి చనిపోతే పని ఆగిపోతుంది. కానీ అదే హెల్పర్ చనిపోతే ఎందుకు ఆగిపోతుందంటే, ఆ మేస్త్రికి ఈ పనులు కూడా తెలుసు. ఎక్కడి నుంచి వచ్చింది మేస్త్రి? ఆ పనులన్నీ చేసుకుంటూనే వచ్చింది మేస్త్రి కనుక. అయితే కష్టంగా నడుతుంది పని, కష్టం స్లోగా నడుతుంది. నిర్మాణం అయితే ఆగదు, కట్టుబడి ఆగదు. కానీ కష్టంగా వర్క్ నడుతుంటుంది. ఎందుకు అంటే, ఇద్దరు చేయాల్సిన పని ఇప్పుడు ఒకటి చేయాలి. కనుక ఆ పని ఆగిపోకుండా ఉండాలి అంటే, ఆ ఇల్లు మంచిగా కంప్లీట్ జరగాలంటే వీళ్ళిద్దరు కూడా మేస్త్రి హెల్పరు, వీళ్ళిద్దరు బాండింగ్ కరెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. ఉంటే టక్ వర్క్ నడుస్తుంటుంది. ఈ మనసులో పెట్టుకోండి. సరే, ఇంతకు దేవుడు కట్టించే ఇల్లు ఏంటి? ఎవరితో కట్టిస్తుండ్రు? ఏంటి ఆ ఇల్లు అని మనం ఆలోచన చేయగలిగితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటున్నాడు. మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటున్నాడు. ఇక్కడ జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లుని ఓడబెరుకుంటుందంట. ఇప్పుడు జ్ఞానవంతురాలు మూర్ఖురాలు అంటే స్త్రీయా పురుషుడా? ఎవరమ్మా? స్త్రీయేనా? స్త్రీ, రైట్. అంటే ఇక్కడ ఇల్లు కట్టే బాధ్యత దేవుడు ఎవరికి ఒప్పచెప్పాడు? ఎవరికి ఒప్పచెప్పినాడు? స్త్రీకి ఒప్పచెప్పాడు. అర్థమవుతుందా? అసలు స్త్రీకి శిరస్సు ఎవరని చెప్పాడు? పురుషుడు అని చెప్పాడు. అదేంటి మరి? పురుషుడికి చెప్పాలి కదా, బాధ్యత పురుషుడికి ఇవ్వాలి కదా. స్త్రీకి ఇచ్చాడేంటి? అదే కదా, స్త్రీకి శిరస్సు పురుషుడు, ఇంటికి యజమాని పురుషుడు. మరి ఇక్కడ స్త్రీ చేతులు ఎందుకు పెట్టిండు బాధ్యత? ముందుకు చూద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు అంటే ఇద్దరు స్త్రీలు అగపడుతున్నారు మనకి. 2 రకాల స్త్రీలు అగపడుతున్నారు. ఒక ఆమె జ్ఞానవంతురాలు, మరొక ఆమె మూర్ఖురాలు. ఎవరు జ్ఞానవంతురాలు అంటే ఎవరేమా? ఏమండి? సామెతలు. జ్ఞానవంతురాలు అంటే ఎవరు? సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అంటున్నాడు. అంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానానికి
మూలము. అంటే జ్ఞానవంతురాలని ఎవరు అనొచ్చు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని జ్ఞానవంతురాలు అనొచ్చు. ఇప్పుడు అక్కడ యెహోవా ఇల్లు కట్టించిన యెహోవా అని అక్కడ చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానవంతురాలు అని చెప్పాడు. ఇంతకు యెహోవా అనే డౌట్ ఎవరికైనా వచ్చిందా? యెహోవా అనే డౌట్. యెహోవా అంటే ఎవరు అసలు? ఇందాక తమ్ముడు గుర్తు చేసిండు. 100వ కీర్తన 3వ వచనం ఉంటుంది, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడు అని గ్రంథంలో రాస్తే ఏమండి ఈరోజు ప్రచారం ఏంటి? దేవుడు పంపించిన దేవుని కుమారుడు దేవుడు అంటున్నారు. గ్రంథం ఏం చెప్పింది? యెహోవాయే దేవుడు. యేసుక్రీస్తు గురించి ఏం చెప్పింది గ్రంథం? కుమారుడు అని చెప్పింది. అది కాక ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు, కానీ యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని చెప్పలేదు. కనుక యెహోవా ఎవరంటే ఆయన దేవుడు. అంటే కీర్తనల గ్రంథంలో మొదట చదువుకున్నాం కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అని చదువుకున్నాం కదా. ఇప్పుడు మనం దేవుడు ఇల్లు కట్టించిన ఎడల అని కూడా చదువుకోవచ్చు కదా, అలా కూడా చదువుకోవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అంటున్నారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంటే ఆమె జ్ఞానవంతురాలు అని చెప్తున్నారు. జ్ఞానవంతురాలు. ఈ జ్ఞానవంతురాలతో దేవుడు ఇల్లు కట్టిస్తాను అంటున్నాడు. ఎవరితోని? దేవుని యందు భయభక్తులు కలిగి ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆమెతోని నేను ఇల్లు కట్టిస్తాను అంటున్నాడు. అంటే ఇల్లు అంటే చూసి మనం ఉండే ఇల్లు కాదండి, అవి అనుకోబాకండి. ఏ స్త్రీలు కూడా ఇల్లు కట్టరు. అట్లా కడతారు. ఎవరిని కట్టారు ఇల్లు? ఆ ఇల్లు కట్టాలంటే పురుషుడు కడతాడు. ఆ ఇల్లు సిమెంట్ ఇటుకలతో కట్టే ఇల్లు పురుషుడు కడతాడు, కానీ స్త్రీలు కట్టరు. కానీ స్త్రీలతో దేవుడు ఇల్లు కట్టిస్తున్నాడు ఇక్కడ. చూద్దాం ఏ ఇల్లు అది, ఏమండి చూద్దాం. ఇక మనం అంటే ఇంకొక విషయం కూడా ఇక్కడ ఏంటంటే జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం కదా, జ్ఞానం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి అంటున్నాడు. యాకోబు పత్రికలో చెప్తాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఎవరిని గద్దించక ధారాళంగా ఇస్తాను అంటున్నాడు. దేవుడు జ్ఞానం అడగమంటే మనం ఏం అడుగుతున్నాం ఈరోజు? సరుకులు చిల్లర కొట్టుకి సరుకులు చిట్టి తీసుకొని పోతాం కదా, గుర్తుంది ఐడియా? మర్చిపోతామని పట్టీ రాసుకొని పోతాం, ఆడికి పోయి గుర్తుంటాయి ఉండవని కదా. అలాంటి పట్టీలు తయారు చేసుకొని పోతాం దేవుడి కాడికి కదా. అన్నీ చెప్తాం. అంటే నువ్వు చెప్పకపోతే తెలియదా దేవుడికి? ఇవన్నీ ఈ సమస్యలు, నీ కుటుంబ సమస్యలన్నీ నువ్వు చెప్పకపోతే ఆయనకి తెలియదా? ఈ సృష్టిని కలుగు చేసిన ఆయన ఆ మహానుభావుడికి నీ ఇంట్లో సమస్యలు తెలియదా? శాప నోట్లో శకిలం ఉందని తెలిసిన ఆయనకి నీ ఇంట్లో సమస్యలే తెలియదా? ఏమండి అయ్యే అడగమండ మనల్ని, ఇంటి సమస్యలు పెట్టమండ మనం ఆయన ముందు. మీకు బుద్ధి జ్ఞానము పొదువుగా ఉంటే నన్ను అడగండి అన్నాడు. నన్ను అడగండి, నేను ఎవరిని గద్దించను. మీరు నా పిల్లలు, మీకు నా జ్ఞానం ఇవ్వటానికి నేను ఇష్టపడతాను. మీరు దాని గురించి అడగండి అంటే మనమేమి అన్ని లోక సంబంధమైన వాటి గురించి ఆయన ముందు పెడతాం. కానీ ఒక అతను ఏమండి ఒక ఆయన అడిగిండండి దేవుణ్ణి. ఒక ఆయన దేవుణ్ణి ఏమడిగిండంటే, సొలొమోను రాజు తెలుసు కదా, సొలొమోను రాజు. ఆయన దేవుడే అడిగిండు, నాయన నీకేం కావాలనో మీకు ఆ వచనం కావాలంటే 1వ రాజులు 3వ అధ్యాయములో ఉంటుందండి. అక్కడ మనకు టైం సరిపోదు అంత చదువుకోవడానికి. అక్కడ ఏమంటాడంటే, నాయన నీకు ఏం కావాలనో అడుగు అన్నప్పుడు ఈ సొలొమోను రాజు మరి ఏమంటాడంటే, అయ్యా విస్తారమైన నీ జనాన్ని పరిపాలించాలంటే మరి నాకు ఏమీ తెలియదు, నేను చిన్నవాడిని, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఇంత గొప్పదైన ఈ జనమును ఎవడు న్యాయం తీర్చగలడు? కాబట్టి మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయమును దయచేయమన్నప్పుడు ఈ ప్రార్థన దేవునికి నచ్చింది. అది ఏంది? ఎవరు చూసినా
నాకు అది లేదు, నా కుటుంబంలో అది లేదు, ఇది లేదు అని అడుగుతారే. మరి ఈయన రాజు కదా, ఒకవేళ గుర్రాలని రథాలను అడుగుతాడేమో అనుకున్నాను. మరి ఐశ్వర్యము లేదా శత్రు ప్రాణాలను అడుగుతాడేమో అనుకున్నాను. కానీ ఇవేవి అడగకుండా జ్ఞానాన్ని అడిగిండు ఆయన. వివేచన అడిగిండు. ప్రజలను పరిపాలించాలి కదా. అడిగినప్పుడు అంత జ్ఞానం కింద చదవయా. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకిచ్చుచున్నాను. చూడండి, పూర్వీకులలో నీ అంతట జ్ఞానవంతుడు ఎవడు ఉండడు, ఇక మీదట కూడా ఉండడు నీకు మించిన జ్ఞానవంతుడు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. చెప్పింది కదా, చెప్పకపోతే మనం ఏదో మన సమస్యలను పెట్టవచ్చు ఆయన ముందు. బుద్ధి జ్ఞానము ఇస్తాను, మీకు కావాలంటే అడగండి. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా మీకు? ఎవరికైనా అడగండి నన్ను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ జ్ఞానంతో పాటు కావలసిన సంపద కూడా ఇచ్చిందండి. ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ జ్ఞానంలో కానీ సంపదలో కానీ ఆయనంత తోడు మళ్ళీ లేరు. ఎందుకు ఇదంతా అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైంది అడిగిండు, దేవునికి ఇష్టమైంది అడిగిండు. మనం కూడా ఈరోజు అడగాలంటే ఏం అడగదు. మనకిష్టమైనవి కాదండి, మనకిష్టమైన అడగకూడదు. చాలా మంది మనకిష్టమైన అడుగుతారు. మనకిష్టమైన అడుగు, అక్కడ లాజిక్ దేవునికి ఇష్టమైన అడుగు, నీకు ఇష్టమైన ఆయన ఇస్తాడు. దేవునికి ఇష్టమైంది నువ్వు అడుగు. మత్తయి సువార్తలో చెప్తారు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్న మీ తండ్రి, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, మరి వాటిని పోషిస్తున్న మిమ్మల్ని పోషించడా? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయం? ఎందుకు? చిన్న సమస్య రాగానే భయపడిపోతున్నాం, ఆందోళన. ఎందుకు ఆందోళన చెందుతున్నావు? దేవుడు లేడా? మనం భయపడుతున్నాం అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు లేడని మనం నమ్ముతున్నాం. ఏ సమస్య వచ్చినా భయపడుతున్నాం అంటే దేవుడు లేడు అనుకొని భయపడుతున్నాం. దేవుడు అంటే భయం ఎందుకండి? దేవుడు నువ్వు నమ్ముకుంటే నీకు భయం ఎందుకు? ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అది చెప్పాడు. ఏం వెతకాలంటే ముందు ఈ భూ సంబంధమైన వాటిని వెతకాకండి, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. సొలొమోనుకి ఇచ్చినట్టు వాటితో పాటు మీకు అవసరతలను నేనే తీరుస్తాను అన్నాడు. మీకు కావాల్సిన ఏమేంటో అవన్నీ నాకు తెలుసు. అసలు మనం ఆలోచన చేయం కానండి, మనము పుట్టినాక మనకు అవసరమయ్యే వాటిని సృజించిన దేవుడు, మనం తినే పండ్లు కానీ, ఆహారం కానీ, పువ్వులు కానీ, చెట్లు కానీ మనం పుట్టినాక సృష్టించిందా? నా పిల్లకి ఇవ్వాలని పుట్టక ముందే సృష్టించిందా? మనం పుట్టక ముందే ఉండే కదా ఇవన్నీ. లేదా పుట్టినాక ఎవడైనా మరి ఇది మర్చిపోయిండు దేవుడు అని చెప్పే జ్ఞానవంతుడుండా భూమి మీద? దేవుడు ఇది మర్చిపోయిండు సృష్టిలో అని చెప్పేవాడుండా? ఒకవేళ నువ్వేదన్నా దేవుడి మీద వంక చూపాలని కాకరకాయ చేసిండు, కేకరకాయ చేయలేదు అన్ననుకో, చూపి మరి కేకరకాయ అట్టుంటుంది మరి, అంతే కదా, మరి చూపియాలి కదా. దేవుడు ఇది మర్చిపోయిండు అన్నప్పుడు నువ్వు చేసి చూపి. ఎవరికి అసాధ్యమైందండి అది. ఆయన ఏదో ఒక బొట్టు అంత ఇచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానంతో నువ్వు ఆయన్ని పరిశీలన చేయాలంటే మన జీవితాలు ఎంతండి, ఎంతటి వాళ్ళం? 60-70 సంవత్సరాలకి నీకు సరిపోని జ్ఞానం ఇచ్చింది, కానీ ఈ జ్ఞానంతో దేవుణ్ణి ఎంతవరకు తెలుసుకోవాలి, అంత పూర్తిగా తెలుసుకోవాలంటే నీ వల్ల కాదు. సముద్రంలో నీటి బొట్టు ఎంతో మనమంతా, మన జ్ఞానం అంతా. సముద్రం లాంటి జ్ఞానంలో నీటి బొట్టు మన జ్ఞానం. జీవితాంతం ఈ 60 సంవత్సరాలు కూడా సముద్రం తోడితే సముద్రం ఖాళీ అయితే మనం ఖాళీ కావటమే కానీ సముద్రం ఖాళీ కాదు. బుద్ధిహీనులు అలా మాట్లాడేది. దేవుడు లేడు అనేవాడు ఎవడు? బుద్ధిహీనుడు. కనుక మనం ఏమడగాలి? జ్ఞానాన్ని అడగాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అన్నాడు, అది మర్చిపోదు. మనం చూద్దాం ఎవరు జ్ఞానవంతురాలు అంటే ఎలా ఇల్లు కట్టిస్తారో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. 5:14 మొదటి తిమోతి 5:14.
కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు అన్నాడు. ఏం చేయాలంట? యవ్వన స్త్రీలు ఫస్ట్ ఏం చేసుకోవాలి? పెండ్లి చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలను కనాలి. ఆ తర్వాత గృహ పరిపాలన చేయాలి. అంటే ఇల్లు కట్టే బాధ్యత ఆమెకే ఇచ్చిండు, స్త్రీకే ఇచ్చిండు. ఆ ఇంటి మీద పరిపాలన కూడా మళ్ళీ ఆమెకే, స్త్రీకే ఇచ్చిండు. స్త్రీకి ఏంటి ప్రతి దాంట్లో స్త్రీనే ఇంటి విషయంలో ఒకసారి ఆలోచన చేస్తుండాలి మనం. స్త్రీకి శిరస్సు పురుషుడు అని చెప్పాడు, కానీ ఇంటి కాడికి వచ్చేసరికి పక్కన పెట్టినట్టు కాకపోట్లా కదా. ఇప్పుడు యవ్వన స్త్రీలు ఏం చేసుకోవాలంట? పెండ్లి చేసుకోవాలి అంటున్నాడు. పెండ్లి చేసుకోవడం అంటే ఏమండి? ఒక స్త్రీ పురుషుడు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో ఒక కుటుంబానికి పునాది పడుతుంది. కొత్తగా మరొక కుటుంబం నిర్మించబడుతుంది. ఈ స్త్రీ పురుషులు పెండ్లి అనేటటువంటి 2 అక్షరాలతోని ఒకటవుతున్నారు. మనం అప్పుడప్పుడు అమ్మా ఎవరు చూశారమ్మా ఈ సంబంధం అని అడిగినాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే మా మేనమామ చూసిండండి అంటారు, లేదా మా బాబాయ్ చూసిండు, లేదా పెళ్ళిళ్ళు వాళ్ళు ఉంటారు కదా, బ్రోకర్స్ అనకూడదు, బ్యూరో, మ్యారేజ్ బ్యూరో, వాళ్ళ పేర్లు చెప్తుంటారు. ఓకేనా? ఇంతకీ మనం ఆలోచిద్దాం. వీళ్ళేనా ఒక స్త్రీని పురుషుని సెట్ చేసేది? వీళ్ళేనా? వీళ్ళు అగపడుతున్నారు మనకంతే. సెట్ చేసే ఆయన ఉన్నాడు, ఒక ఆయన సెట్ చేస్తున్న ఆయన అగపడ్డు మనకి. ఆయన అసలు సెట్ చేసేది. మనం ఏమనుకుంటాం? మేనమామ చూసిండు, బాబాయ్ చూసిండు, తాత చూసిండు, పిన్నామ చూసిండు అని మనం అనుకుంటాం. ఇంకా మీకు నమ్మకం కలగాలంటే ఈ మాట మీద చేతికి గడియారం పెట్టుకుంటాం కదా, వాచి చేతికి వాచి పెట్టుకుంటాం, గోడకు గడియారం పెడతాం. దేన్ని బట్టి టైం చెప్పగలుగుతాం మనం? ముళ్ళు తిరుగుతుంటాయి. ఆ ముళ్ళు బట్టి 12 అయింది, 12 కాడికి వచ్చి 12 అయింది, 1 కాడికి 1 కాడికి వచ్చి 1 అయిందని చెప్తుంటాం. ఇంతకు ముళ్ళు లేనా అక్కడ ముఖ్యం? ముళ్ళు వెనకమాల ఏమి లేవా? ముళ్ళు లేనా? ముళ్ళుదేమీ లేదు, మొత్తదే డమ్మి ముళ్ళు. ఆ ముళ్ళు వెనకమాల చేతికి పెట్టుకునే వాచి ఉంది. ఆ ముళ్ళు కనిపించే ముళ్ళుకి వెనకమాల ఉంది ఒక మిషన్. అది ముఖ్యం. మెయిన్ ఈ ముళ్ళుదేముంది? అది నడిపిస్తేనే ఈ ముళ్ళు తిరుగుతాయి. ఆ మిషన్ నడిపిస్తాయి. ఈ ముళ్ళును కంట్రోల్ చేసేది అదే. 12 అయినప్పుడు 12 కాడికి పంపించేది ఆ మిషన్. అలాగే మనం అనుకుంటాం తెలియక, మా బాబాయ్ సెట్ చేసిండు ఈ సంబంధాన్ని, మా మామ సెట్ చేసిండు. కాదు, సెట్ చేసే ఆయన దేవుడు, జతపరిచే ఆయన దేవుడు. దేవుడు జతపరిచిన దానిని ఏ మనుషుడును వేరుపరచకూడదు, మార్చుకోవట్లేదు అన్నమాట. దేవుడు జతపరుస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. పెండ్లి అనేటటువంటి బంధముతోని మిమ్మల్ని ఇద్దరిని జతపరుస్తున్నాడు, ప్రతి స్త్రీని పురుషుణ్ణి. ఇది ప్రారంభంలో స్టార్ట్ చేసిండు కుటుంబ వ్యవస్థ. అవాదాములు జతపరిచిండు, అక్కడ ప్రారంభమైంది ఈ కుటుంబం. ఈ ఇల్లు కట్టడం అక్కడ ప్రారంభమైంది. ఒక్క కుటుంబం ప్రారంభమైందండి ఏదైనా వనంలో. ఈరోజు భూమి మీద ఎన్ని కుటుంబాలు వచ్చినాయి చూడండి. ఎన్ని కుటుంబాలు వచ్చినాయి చూడండి. మీకు ఆ వచనం కావాలంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. రాసుకునే వాళ్ళు ఉంటే మార్కు సువార్త 10:9 ఉంటుంది, 6 ఉంటుంది, 2 చోట్ల. అంటే సువార్తలన్నీ 2-3 సువార్తలు ఉంటుంది. అయితే దేవుడు జతపరుస్తున్నాడు. దేవుడే వీళ్ళని విడదీయాలి. మళ్ళీ వీళ్ళని విడదీయాలని కూడా దేవుడే విడదీయాలి, కానీ మనందరికి మనం విడిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు. ఇది దేవుడు ఏర్పరిచిన బంధం. దేవుడికి అధికారం ఉంది, విడదీసే అధికారం. ఎవ్వరూ విడదీయటానికి వీల్లేదు. భర్త భార్యలు వాళ్ళ ఇష్టం కూడా లేదు ఇక్కడ.
వాళ్ళకు కూడా లేదు అధికారం అంటున్నాడు. ఎందుకంటే మనంతటా మన జతపరిచిన వాళ్ళం కాదు కదా. జతపరిచిన దేవుడు విడదీసేదని కూడా ఆయన విడదీసేంత వరకు మనం ఉండాలి. కనుక యవన స్త్రీలు పెండ్లి చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన అంటున్నాడు. గృహ పరిపాలన అంటే పెండ్లి చేసుకోవడంతోనే ఇల్లు కట్టడం స్టార్ట్ అవుతుంది. ఒక నూతన గృహం స్టార్ట్ అవుతుంది. ఒక కుటుంబం స్టార్ట్ అవుతుంది. ఆ కుటుంబాన్ని ఇల్లు అని చెప్తున్నాడు. ఇప్పుడు కుటుంబం ఉండటానికి ఇల్లు కావాలి. ఇల్లు కోసం కుటుంబాన్ని నిర్ణయించాం. కుటుంబం ఉండటం కోసం ఏం కావాలి? ఇల్లు కావాలి. ఇప్పుడు కుటుంబం ముఖ్యం, ఇల్లు ముఖ్యం కాదు. కుటుంబం లేకుండా ఇల్లు కట్టుకొని ఏం చేద్దాం? కనుక యవన స్త్రీలు పెండ్లి చేసుకుని పిల్లలను కానీ గృహ పరిపాలన అన్నాడు. ఆ కుటుంబం స్టార్ట్ అయింది. ఆ తర్వాత దేవుడే మళ్ళీ వాళ్ళకి గర్భఫలాలు ఇస్తున్నాడు. పిల్లల్ని కూడా ఇచ్చే దేవుడే ఇస్తున్నాడు. దేవుడే తల్లి గర్భములో పడిన దగ్గర నుంచి దేవుడు మనల్ని కంటికి రెప్పల కాపాడుతున్నాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని చెప్తున్నాడు. ఆ విధంగా దేవుడే పిల్లల్ని ఇస్తున్నాడు. దేవుడే ఆ పిల్లల్ని కాపాడుతున్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, స్త్రీకి ఇల్లు కట్టుకోవడం చెప్పింది కదా, ఇచ్చిన పిల్లల్ని ఎలా పెంచాలో కూడా చెప్పిండు. పిల్లల్ని ఇచ్చి మర్చిపోవాలి. మళ్ళీ ఇచ్చిన పిల్లల్ని ఎలా పెంచాలి సామెతలో చెప్తాడు. ఏమని? బాలురు నడవలసిన త్రోవను వానికి నేర్పించము. ఏంటి ఇంతగా త్రోవ ఏంటంటే ద్వితీయ స్థానంలో చెప్తాడు. ఏమని? నువ్వు ఇంటను నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు నా మాటలే బోధించాలి. నీ పిల్లలకి అభ్యసింపజేయాలి. నువ్వు తల్లిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పిల్లలకి నేర్పాలి. పిల్లలతోనే తల్లికి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందండి. పురుషుడు బయటికి వెళ్తాడు ఉదయం లేచి పని నిమిత్తం. కనుక ఇల్లు కట్టుకునే బాధ్యత ఇవరికి స్త్రీ చేతిలో పెట్టిండు. నీ పిల్లల్ని ఎలా కట్టుకోవాలి చిన్నతనం నుంచి. ఈరోజు సమాజంలో పిల్లలు పాడైపోతున్నారు. కారణం ఏంటంటే ఈ విధంగా చిన్నతనం నుంచి దేవుడు అయితే చెప్పిన ప్రకారము మనం కట్టుకోవట్లేదు. కాబట్టి ఏమండి ఈరోజు సమాజం అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే లోపం వచ్చింది. ఎక్కడో లోపం జరిగింది. ఇంటి నిర్మాణములు ఎక్కడో లోపం జరిగింది. కొన్ని ఇల్లులు కట్టేటప్పుడే పడిపోతాయి. చూసారా? ఓపెన్ కూడా కావు. కొన్ని బ్రిడ్జీలు కూడా అంతే, ఓపెన్ కూడా కావు. నిర్మాణంలో ఉన్నప్పుడే కూలిపోతుంటాయి. ఏంటి? ఏదో లోపం ఉంది. లోపం ఉంది ఏదో. మరి ఈరోజు కుటుంబాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి అంటే ఏదో లోపం ఉంది. దేవుడు చెప్పినట్టు నువ్వు కట్టట్లేదు. ఇల్లుని కట్టట్లేదు. అందుకని దేవుడే జతపరుస్తున్నాడు. దేవుడే నీకు పిల్లల్ని ఇస్తున్నాడు. ఆ పిల్లల్ని ఎలా పెంచాలో కూడా దేవుడే నీకు నేర్పిస్తున్నాడు. పాఠాలు దేవుడే నేర్పిస్తున్నాడు. అదే గృహ పరిపాలన. నీ పిల్లల్ని ఎలా గృహాన్ని పరిపాలన చేసుకో. ఈరోజు గృహ పరిపాలన అంటే లేదు మేము బయట కూడా పరిపాలన చేస్తాం అంటున్నారు స్త్రీలు. ఏమండి? దేవుడు చెప్పింది ఏంటి? నీ గృహ పరిపాలన చేసుకో. మా గృహాన్ని ఇంటి మీద పరిపాలన నీకే ఇచ్చిన పెత్తనం నీకే ఇచ్చాను అంటే. ఈరోజు మేము ఇంట్లో ఉంటాం ఏంది ఇంత చదువుకొని అని మేము కూడా పరిపాలన చేస్తాం. పురుషుడి కంటే మేమేం తక్కువని ఎవరు చెప్పాలి? తక్కువని ఇక్కడ దేవుడు తక్కువ చేసి పురుషుడినే పక్కన పెట్టి నిన్నే గొప్ప చేసిండు. అసలు ఇక్కడ ఇల్లు కట్టే విషయంలో పురుషుని పక్కన పెట్టిండు. నిన్ను ఎవరు తక్కువ చేశారు? అసలు నిన్ను గొప్పగా చూపిస్తుంటే దేవుడు గొప్ప బాధ్యత నీకు ఇస్తుంటే స్త్రీగా తక్కువేం చేయలేదే దేవుడు. ఈరోజు సమాజం ఏమంటారు? దేవుడు మమ్మల్ని స్త్రీలని చిన్న చూపు చూస్తున్నాడు. చిన్న చూపు చూస్తున్నాడు దేవుడు. చిన్న చూపు ఈ విషయంలో పురుషుడు చూసే తగ్గపడుతుంది. పురుషుడిని పక్కన పెట్టిండు. ఇల్లు కట్టుకునే భాగ్యము స్త్రీకి ఇచ్చిండు. అంత మాత్రమే కాదు, ఆ ఇంటి మీద పరిపాలన కూడా నీదే. ఇదేంటి అసలు? స్త్రీకి శిరస్సు పురుషుడికి వాళ్ళకి పెత్తనం మొత్తం అంటే ఏదో ఉంది, కారణం ఉంది ఆడ. అది మనకు అర్థం కాదు. ఇచ్చిందంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. ఆలోచన చేయాలి. ఇప్పుడు
ఐగుప్తు రాజ్యానికి రాజు ఎవరు? ఫరో. మరి రాజ్యాన్ని మొత్తం పరిపాలించేది ఎవరు? పెత్తనం ఎవరి చేతిలో ఉంది? యేసోపు చేతిలో ఉంది. ఓన్లీ రాజు ఎవరు అన్నప్పుడు ఆయనే రాజు. పరిపాలించేది ఎవరు? మొత్తం పెత్తనం అంతా ఎవరి చేతిలో పెట్టిండు? యేసోపు గారి చేతిలో పెట్టిండు. అలాగే స్త్రీకి శిరస్సు పురుషుడు దేవుడే నియమించింది. కానీ ఇల్లు కట్టే విషయంలో ఒక యేసోపు లెక్క పెత్తనాన్ని, ఇల్లు కట్టే బాధ్యతలు స్త్రీ చేతిలో పెట్టిండు. ఆ పరిపాలన కూడా ఏమి చేతిలో పెట్టిండు? పరిపాలన చూడండి ఒకసారి. ఆ ఇంట్లోనే ఉంటాం, పురుషుడు ఇంట్లోనే ఉంటాడు. ఏ వస్తువు ఏడన్నది తెలియదు పురుషుడికి, ఏ వస్తువు ఏడన్నది తెలియదు. ఇంకా వంటగదిలో పోతే అసలే తెలియదు. వంటగదిలో పోతే ఆ సెల్ఫులు నిన్న డబ్బాలు బాటిళ్ళు అన్నీ ఉంటాయి. ఏ డబ్బాలో ఏముంది ఏం తెలియదు మనకు అసలు. మనం ఏదైనా డబ్బా గురించి అడిగినాం అనుకోండి, వింటున్నారమ్మా స్త్రీలారా, మీ గురించి చేయాలి పాఠం అంతా కూడా. పురుషుడి ఎంట్రన్స్ లేదు అసలు, పురుషుడు జోక్యం లేదు ఇక్కడ. మొత్తం పాఠం మొత్తం మీ గురించి, శ్రద్ధగా వినండి, ఓకేనా? వంటగదిలోకి పోయి ఏదైనా డబ్బా కావాలంటే పలానా కాడ ఉంది అని చెప్పిద్ది, పలానా కాడ తీసుకోండి. మనం అర్ధగంట తిరిగినా ఆ వంటగదిలో మనకు ఆ డబ్బా దొరకదు. నాకు దొరకలేదు అనగా టక్కన వస్తుంది, ఆ టక్కన తీసి ఆ డబ్బాని చేతిలో పెట్టిద్ది. ఎందుకు? మరి ఆ ఆధీనంలో ఉండే కదా అవన్నీ, మనకి ఎక్కడ దొరుకుతాయి? మెయింటెనెన్స్ ఉంది ఇంటి మీద, ఆ ఆధీనంలో ఉండయి. అప్పుడప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పల్లీలు తెలిసే శనగెత్తనాలు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం తినడానికి ఏం లేదని వంటగదిలోకి పోతా పల్లీలు తిందామని. 4-5 డబ్బాలు దొరికిన నాకు తిరిగి చూసిన నాకు దొరకవండి. డబ్బా మూత తీయటం, ఇది కాదని పక్కన పెట్టడం, డబ్బా మూత తీయటం, ఇది కాదు. 5-6 డబ్బాలు ఎతికినాక అప్పుడు దొరికింది పల్లీల డబ్బా. అంటే ఆ ఆధీనంలో ఉండగా ఆమెకి పెత్తనం, ఇల్లు కట్టే బాధ్యత అయినా ఆ పెత్తనమైనా ఆమె చేతిలో పెట్టింది. అందుకని బైబిల్ ఇంకో మాట చూద్దాం. సామెతలు 12:4, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటున్నాడండి. కింద సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు పట్టినట్ట. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అట. కిరీటం మనము స్త్రీకి శిరస్సుగా పురుషుణ్ణి నియమించిండు అంతవరకే చూస్తాం. కానీ ఆ శిరస్సుకు ఎప్పుడు విలువ వస్తుంది? ఒక రాజు ఉంటాడండి, రాజుగారి దగ్గర మంత్రులు ఉంటారు. కానీ ఈయనే రాజు అని ఎలా గుర్తుపట్టాలి మనం? ఏముంటుంది రాజు తల మీద? కిరీటం ఉంటుంది. అంతమందిలో రాజు అని ఎవరిని గుర్తుపట్టాలి మనం? అగో ఆయన కిరీటం ఉంది, ఆయనే రాజుగారు. ఇప్పుడు స్త్రీకి శిరస్సుగా నిర్మించింది, కానీ ఈ శిరస్సుకు విలువ ఎప్పుడు వస్తుంది? తల మీద మళ్ళీ కిరీటం ఉండాలి. ఆ కిరీటం ఎవరని చెప్పాడు? బా, అసలు ఎంత అద్భుతంగా రాయించండి. నా మతి పోతుంది కదా ఈ మాటలు ఏంటంటే స్త్రీల గురించి. ఆ స్త్రీ లేకపోతే ఈయనకి విలువ లేదు, శిరస్సుకు విలువ లేదు. విలువ ఉందా? ఎప్పుడైతే శిరస్సు మీద కిరీటం ఉంటుందో అప్పుడే విలువ. ఆ కిరీటం మీరే. భర్త శిరస్సుకు విలువ రావాలంటే, ఆ భర్తకు విలువ రావాలంటే స్త్రీ వలనే వస్తుంది. స్త్రీ ఎప్పుడైతే భయభక్తులు కలిగి భర్తకు లోబడి బ్రతుకుతుంటుందో అప్పుడు భర్తకు సమాజంలో విలువ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు భర్త మాటని మీరిపోతుంటావో, భర్తకు లోబడి బ్రతకకుండా భర్త మాట కాదని నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు నీ భర్తకు విలువ ఉండదు, సమాజంలో విలువ ఉండదు. మన రోడ్డును పోతుంటే ఏమంటారంటే, వీడి ఇంట్లోనే పులి, ఇది వీధిలోనే పులి, ఇంట్లో పిల్లి. అంటే దేన్ని బట్టి వచ్చింది ఈ మాట నీకు? నీ భర్తకు సమాజంలో విలువ ఎందుకు తగ్గింది? నిన్ను బట్టే నీ భర్తకు సమాజంలో విలువ తగ్గింది. అందుకని కుళ్ళు అంటున్నాడు. కనుక ఇలాంటి భార్య శిరస్సు మీద కిరీటకము లాగా ఉండాలి భార్యలు. అలా ఉన్నప్పుడు, అలా ఉన్నటువంటి భార్యని గురించి మరొక మాట రాయించిన చూడండి. 18వ అధ్యాయము సామెతలు 18:22.
సామెతలు 18:22. భార్య దొరికిన వారికి మేలు దొరికిన అంటున్నాడు. మేలు దొరికిను. భార్య దొరికినకి ఏం దొరికిందంట? మేలు దొరికింది. అబ్బా ఎంత! ఏ భార్య? జ్ఞానవంతురాలు. నీ తలకి కిరీటంగా ఉండే భార్య కావాలి. ఆ భార్య దొరికిన వాడికి ఏం దొరికిందంట? మేలు దొరికింది అంటున్నాడు. అలాంటి భార్య దొరకపోతే తేలే. మేలు దొరకలేదనుకో, మేలు దొరకపోతే ఏం దొరికిద్ది? ఇంకో రెండోది ఏమిటండి? పుడితే మగపిల్లగాడు లేదా ఆడపిల్ల, ఇంక రెండిట్లు ఇంకా వీళ్ళిద్దరు కాక ఇంకెవరు పడతారు? పుడితే ఆడపిల్ల పుట్టితే లేక మగపిల్లగాడు పడతాడు. అంతే కదా. దొరికితే మేలు దొరికితే లేక తేలు దొరికిద్ది. అంతే కదా. తేలు దొరికిందో నీ జీవితం అయిపోయినట్టే. తేలు దొరికితే జీవితాలు క్లోజ్. ఎందుకంటే మీలో ఎవరికన్నా తేలు ఎప్పుడన్నా కుట్టినాయా? తేలు కుట్టినాయా ఎవరికన్నా? అయితే కుట్టిన వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏందో. కుట్టిన కాడి నుంచి ఫస్ట్ గిలకల కాడికి వస్తుంది, తర్వాత మోకాళ్ళ కాడికి వస్తుంది, ఎక్కే పని మీద ఉంటుంది, తర్వాత జగ్గల్లోకి వస్తుంది, కాలు కుడితే, చేతికి కుడితే సంకల్లోకి వస్తుంది. ఇది ఏమన్నా గంట 2 గంటలు తగ్గిద్దా? ఎప్పుడు తగ్గిద్ది? 24. అంటే ఒక రోజల్లా బాధపడాలి తేలి కుడితే. కుట్టిన వాళ్ళకి తెలుసు, కుట్టిన వాళ్ళకి పెద్దగా అర్థం కాదు ఈ విషయం. కుట్టి దాని బాధ అనుభవించిన వాళ్ళకి ఆ బాధ ఎందుకు తెలుస్తుంది. కానీ 24 గంటలు బాధపడాల్సిందే. కానీ ఈ తేలు పుట్టిందనుకో, భార్య అనే తేలు, జీవితాంతం బాధపడాలి. అసలు జీవితాంతం బాధపడాలి. ఈ తేలు కుడితే జీవితాంతం బాధపడాలి. ఆ తేలు కుడితే 24 గంటలే. కానీ భార్య అనే తేలు పుట్టిందనుకో, నీవు జీవితాంతం బాధపడాలి. ఈ బాధ తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కూడా. ఈ తేలు బాధ తట్టుకోలేక. కనుక ఆలోచన చేయండి. స్త్రీల గురించే బాగా పాఠం ఈరోజు, పాఠం అంతా. ఏ తేలు మరి మేల్లా ఉంటారో తేలులా ఉంటారో అది మీ ఇష్టం, చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్తున్నాం. ఓకే. అయితే ఈ తేలు పుడితే మటుకి జీవితాలు ఆగమైపోతాయండి. అందుకని ఇప్పుడు ఏముండే సమాజంలో? మేళ్ళు ఎక్కువ ఉండే, తేళ్ళు ఎక్కువ ఉండయా? తేళ్ళు ఎక్కువ ఉండే అని మనం చెప్పటం కాదు, దేవుడే రాయించింది. ఎప్పుడో రాయించింది దేవుడే. చూడండి సామెతలు 3:31. గుణవతి అయిన భార్య దొరుకుట ఆరదు అన్నాడు. నీ అదృష్టము అలాంటి దొరికితే ముత్యముల కంటే కూడా అమూల్యమైనదంట. బాబా అంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే లేను అన్న అర్థమే. ఇక్కడ తక్కువ ఉన్నారు నాయన, తక్కువ ఉన్నారు. మేళ్ళు తక్కువ ఉండే నాయన, తేళ్ళే ఎక్కువ ఉండే. జాగ్రత్త. తొందరపడబాకండి. ఆలోచన చేయండి. దొరక్క నీ చేతికి తేలు దొరికితే నీ పని అయిపోయినట్టే. కనుక వివాహ బంధములో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడే మీకు జతపరుస్తుడు. దేవుడు జతపరిస్తే నీకు ఇబ్బంది ఉండదు. నువ్వు జతపరుచుకున్నావు అనుకో, నీకు తేలు దొరికింది కంపల్సరిగా. అందుకని దేవుడే ఇల్లు కట్టిస్తున్నాడు. ఏమండి? ఆ ఇంటి మీద పరిపాలన కూడా దేవుడే స్త్రీకి ఇచ్చాడు. ఆ ఇంటిని కూడా దేవుడే కాపాడుతున్నాడు. దేవుడే కట్టిస్తున్నాడు, దేవుడే కాపాడుతున్నాడు. ఆయన పక్కన పెట్టి చేస్తే వ్యర్థమైపోయింది. నీ ప్రయాస వ్యర్థము. ఇప్పటి వరకు మనం గుణవతి అయిన భార్య, జ్ఞానవంతురాలు గురించి మాట్లాడుకున్నాం. జ్ఞానవంతురాలు గురించి. మూర్ఖురాలు ఎవరో కూడా 2 మాటలు చూసుకుందాం అండి. మూర్ఖురాలు కూడా మరి ఫస్ట్లో చదువుకున్నాం కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లునే ఓడబెట్టుకొను. అంటే ఒక ఆమె ఇల్లు కడుతుంటే ఒక ఆమె గడ్డపార తీసుకొచ్చి ఆ ఇంటిని పడగొడుతుందంట. అర్థమవుతుందా? ఒక ఆమె కడుతుంది, పాపం కష్టపడి కట్టుకుంటుంది. ఏమండి? ఒక ఆమె గడ్డపార తీసుకుని పడగొడుతుంది ఇల్లుని.
చూద్దాం ఎవరు. సామెతలు 25:24. ఏనండి, గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే. అదేంది, మిద్దె మీద ఒక మూల నివసించట? అంత పెద్ద ఇల్లు ఉంచుకొని మూల మిద్దె మీద పైకి పోయి ఆ ఎండకి వానకి ఆ మూల ఎందుకు నిల్చోవాలండి? ఇల్లు ఉంది, ఇల్లు లేక కొంతమంది బాధపడుతున్నారు. నీకేం అంత పెద్ద ఇల్లు ఉంది, మిద్దె మీదకి పోయి ఒక మూల నిల్చొని ఉండటం ఏంటి అసలు? ఈ ఇంట్లో తేలుంది, మరి ఏం చేస్తాడు? ఇంట్లో ఉంటే తేలు కొడుతుంది. తేలంటే ఎవరికేం భయం? ఇప్పుడు బండలు లేకుండా తేలుంటే మనం పట్టుకోవడాన్ని ఎడంగిపోతాం. ఆయన అదే చేస్తుంది. పాప మా బాధ పడలేక ఇంట్లోకి పోతే తేలుందని ఇంటి మీదకి పోతుంది. ఆయన ఇంటి మీదకి పోతుంది. ఆ వచ్చిన మరొక చోట కూడా ఉంది, అదే వచ్చిన 21:9 కూడా చూడండి. సామెతలు 21:9. అక్కడ కూడా అదే 2 సార్లు రాయించిన దేవుడు. బామ్మ, ఎందుకంటే మర్చిపోతారేమో అని. ఒకసారి రాపిస్తే నా పిల్లలు మర్చిపోతారేమో అని 2 సార్లు రాయించిండు. ఏమంటుండో, గయ్యాలితో పెద్ద ఇంట ఉండట కంటే మిద్దె మీదకి పోయి ఒక మూలన ఉంటట మేలు, నీకు మేలు అయ్యా అక్కడ మేలు. గయ్యాలి అంటే ఎవరు? మళ్ళీ వాక్యం చూద్దాం. గయ్యాలంటే ఎవరు? సామెతలు 27:15. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానము. దేంతో సమానం చేసిండు గయ్యాలి భార్యని? ముసురు పడేటప్పుడు, ముసురు పడుతుంది చూసారా? 10 రోజులు, వారం రోజులు ముసురు పట్టేటప్పుడు ఎంత చికా కనిపిస్తుంది మనకి. అసలు ఇంట్లో నుంచి బయటికి రావైతే కదా, ఒక పని చేసుకోవైతే కదా. ఏంటి నాయన ఈ బాధ ఏంది? ఎంతవరకు, ఎంతకాలం ఇంట్లో ఉన్నావు ముడుచుకొని? బయటికి వెళదామంటే ముసురాయా, కొనుక్కుడు వస్తుంటది. ఎట్లా? దానితో పోల్చిండు గయ్యాలి. ఆగదు, ముసురు ఆగదు, ఏమో నోరు ఆగదు. ముసురు ఆగదు, నోరు ఆగదు. ఏమో ముసురాన్ని వారం రోజులు తగ్గిద్దే కానీ ఏమో నోరు అసలు ఆగే పని లేదా? కొన్ని కుటుంబాల్లో నేను చూశాను. పురుషుడు ఏం చేస్తాడంటే, సరే తనకు ఉన్నటువంటి అలవాటుని ప్రకారం సాయంత్రానికి పని చేసి మందు వేసుకుని వస్తాడండి. మందు వేసుకుని వచ్చి మందు పవర్ మీద ఆయన అసలు ఎదురు వచ్చిన వాళ్ళు బజార్లో వచ్చేటప్పుడే ఎదురు వచ్చిన వాళ్ళు తిట్టుకుంటూ వస్తుంటాడు. పాపం మంచోడే, మందు పవరు మంచోడే. ఆయన తెల్లారితే ఎవరితో మాట్లాడు, మళ్ళీ సైలెంట్. మందు వేసుకుని బజార్లో వచ్చి ఇంటికి వచ్చిందా తిట్టుకుంటే వస్తాడు. ఇంటికి వచ్చాక కూడా తిడతాడు, ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు. అందరు కామ్గా ఉంటారు. పండుకున్నంతవరకు ఒరిగి పండుతాడు. పొద్దున్నే లేస్తాడు. పొద్దున్నే లేచాక ఏం జరిగింది తెలుసా? నేను గమనించింది. ఈయన సైలెంట్ అవుతాడు, ఏమో లేస్తుంది పొద్దున్న. ఈయన సైలెంట్ అవుతాడు పొద్దున్న. ఆయనంటే మందేసి తెచ్చిండు, ఆయన మందేసి తెచ్చిండు. మందు లేకుండా చూస్తే సైలెంట్గానే ఉండు. మరి నువ్వేం మంది వేసినావు? అసలు నువ్వు మందు వేయకుండా తిడుతున్నావు కదా. మందు వేయకుండా తిడుతుంది. ఏం చేస్తారు? ఇని ఈసారి 2 డోసులు పెంచుతారు. మాట పట్టుకల్లా ఈసారి 2 పెంచుతారు. ఏం చేస్తారు మరి? ఈయనేమి తాగి తిడతాను, నువ్వు తాగకుండా తిడతాంటివి. ఎవరు నువ్వు? ఏంది? ఎవరు అసలు నువ్వు? నీ ఇల్లు కట్టుకోవాలని ఉందా, నీకు పడగొట్టాలని ఉందా నీకు అసలు? ఏమండి, ఆయన అంటే ఏదో తాగి తిడుతుండు. నువ్వేంది? నువ్వు తాగలేదు కదా, నువ్వు తాగకుండా తిడుతున్నావు కదా. అంటే మీ ఇద్దరు కలిసి ఇల్లు కట్టరా మరి? ఇంతకీ ఇద్దరు కలిసి కూలవాలని చూస్తున్నారా? ఒక మేస్త్రి కూలోడు ఎలా ఐక్యంగా ఉండి ఇల్లు కడుతున్నారు? అలా ఉంటేనే కదా ఇల్లు నిర్మాణం అయ్యేది. తాగొచ్చి ఆయన తిడతారా, తాగకుండా నువ్వు తిడతావా? ఇల్లు అట్లా, ఇంటి పని అట్ట అయితే ఇంకా ఈ ఇద్దరిని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసి ఓహో రేపు వాళ్ళే కదేగా, అదే నేర్చుకుంటారు వాళ్ళు. ఆవు చేలో మేసినప్పుడు దూడ గట్టిని మేస్తుందా? ఆవు ఎక్కడుంటే దూడ కూడా ఆడికి పోయి మేస్తుంది. నువ్వేం చేస్తున్నావు నీ పిల్లల ముందు? ఇప్పుడు రేపు నీ పిల్లలు అదే నేర్చుకుంటారు. ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? మీ జీవితాల్లో ఒక ఆదర్శంగా మీ పిల్లలకు చూపించాలి. ఏమి నేర్పిండు దేవుడు? ఏం చెప్పిండు? గర్భఫలాలను ఇచ్చి వాటిని ఎలా పెంచాలి అని చెప్పిండే. ఈ విధంగా ఇల్లు కట్టాలి అని చెప్పిండే. మరి మీరేం చేస్తున్నారు? ఎవరు ఇల్లు అంటే
వీళ్ళేనండి మూర్ఖురాలు. జ్ఞానవంతురాలు చక్కగా ఇల్లు కట్టుకుంటే పెరిగేసుకునేదేను మూర్ఖురాలు. మూర్ఖురాలు మనందరికీ తెలుసు. ఈ మధ్యలో ఇప్పుడు జరిగే స్టోరీలన్నీ. ఒక ఆమె అంటే మొన్న ఈ మధ్యనే ఆ పిల్లల్ని బస్టాండ్లో వదిలిపెట్టి ప్రేమించినతో వెళ్ళిపోయింది. పిల్లల్ని బస్టాండ్లో వదిలిపెట్టి నల్గొండలోనా ప్రేమించినతో వెళ్ళిపోయింది. మరొక ఆమె ఏం చేసిందో తెలుసా? మరొక ఆమె పిల్లలందరినీ పిసుక చేసి గొంతు పిసికి చంపేసింది ఒక ఆమె. మరొక ఆమె ఏం చేసింది తెలిసిన? భర్తను తీసుకొని మనం ఈరోజు డ్యామ్ దగ్గరికి వెళ్దాం, చూసేద్దాం మంచిగాని తీసుకెళ్ళింది. సెల్ఫీ దిగుదాం, ఏడైతే బాగోదు అలా ఒడ్డుకు పోయి దిగుదాం, మంచిగా వాటర్ కూడా పడతాయి, వెనక సీనరీస్ వాటర్ మంచిగా పడతాయి, ఆ ఒడ్డుకు పోయి దిగుదామని తీసుకెళ్ళింది. నువ్వు ఇటు పక్క నిలుసు, ఎటు ఒడ్డు పక్కన ఆయన నిలబెట్టింది, ఇటు పక్క ఏమో నిలిచింది. నువ్వు ఇటు పక్క నిలుసో, నేను సెల్ఫీ తీస్తానది. అటు పక్క నిలుసు, పాప పిచ్చోడుగా నిజంగా అనుకోండు, నా భార్య నన్ను ప్రేమెత్తుంది అనుకుంటుండు. సెల్ఫీ తీస్తానని చెప్పింది, ఈ మంత నదిలోకి దోసింది, ఆ లాగుల్లోకి దోసింది, తోసి పరారైపోయింది. ఎవరిల్లు? మూర్ఖురాలు. ఇల్లుని పెరికేసుకుంటున్నారు, కటపార తీసుకొని కూలుతున్నారు ఇల్లుని. నీ భర్త ఉంటే వాడు నదిలో దోచిన, రేపు నీ పరిస్థితి 4 రోజులు వాడుకుంటూ వదిలిపెడతాడు వాడు. తర్వాత నీ జీవితం ఏంటి? నీ బ్రతుకేంటి? భర్త లేని స్త్రీకి సమాజంలో విలువ ఉందా? లేదు. దేవుడు జతపరిచినటువంటి ఆ బంధాన్ని నీకెవరిచ్చారు? విడిపోయే అధికారం నీకెవరిచ్చారు? కలిపిన ఆయనే విడదీయాలి. ఎన్నండి సమాజంలో పురుషుని గురించి చెప్పట్లేదు అనుకోబాకండి, వాళ్ళే మంచులు అనుకోబాకండి. వాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇది సబ్జెక్టు స్త్రీల గురించి కాబట్టి వాళ్ళ ప్రస్తావన రావట్లా. వాళ్ళు మొక్కలు నరికి ఉడకబెట్టినోడు ఒకడుండు, నదిలో పారేసినోడు ఒకడుండు. వాళ్ళ గురించి చెప్పి మన సాయం సరిపోదు కానీ వాళ్ళ జోలికి పోవట్లేదు. వాళ్ళే మంచోళ్ళు అనుకోబాకండి. వాళ్ళ స్టోరీ చాలా ఉంది. ఇప్పుడు మంచోళ్ళు అనేది ఇద్దరిలో ఉండాలండి. స్త్రీల్లో మంచోళ్ళు ఉన్నారు, పురుషుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు కూడా స్త్రీల్లో ఉండారు, పురుషుల్లో ఉండారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మనం మంచోళ్ళుగా ఉండలేం. గమనించండి, స్వదాగా మనం మంచోళ్ళుగా మనం ఎప్పటికీ ఉండలేం. మంచివాడు ఒక్కడే, ఎవరైనా దేవుడు. ఆయనతో ఉంటేనే, ఆయనతో నువ్వు స్నేహం చేస్తేనే నీవు మంచివాడివి, మంచిదాని అవుతావు. కానీ స్వదాగా మనం మట్టికి మంచి వాళ్ళం ఎప్పటికీ కాలం. ఎవరు ఈ మూర్ఖురాలు వెనకుంది? ఎవరు అనుకుంటున్నారు? సాతానుగాడు ఉండి నడిపిస్తున్నాడు. జ్ఞానవంతురాలు వెనకుంది ఎవరు? దేవుడు కట్టిస్తుండు ఆ ఇల్లుని. వీడుండి పడగొడుతుండు. వీడేం పడగొట్టిస్తుండు, దేవుడే కట్టిస్తుంటే వీడు పడగొడుతుండు. కనుక ఈరోజు సమాజంలో మేళ్ళు కంటే తేళ్ళు ఎక్కువ ఉండే కాబట్టి వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ జాగ్రత్తలో అబ్రహాం గారు ఎప్పుడో తీసుకుంటారు పిల్లల విషయంలో. అబ్రహాం గారు ఎప్పుడో తీసుకోండు తన పిల్లల విషయంలో. ఇస్సాకు ఎక్కడి నుంచి తీసుకుంటాడు? నా రక్త సంబంధుల కాడికి తీసుకెళ్ళు, అక్కడికి వెళ్ళి నా కుమారుడికి భార్యని తీసుకురా, ఇక్కడ వద్దు, ఈ కానాన స్త్రీల్లో వద్దు అని చెప్పాడు. ఆ ప్రకారంగా రక్త సంబంధుల దగ్గరికి పంపించి కోడలు తెప్పించుకున్నాడు. అదే ప్రకారం ఇస్సాకు కూడా అదే చేసిండు. చిన్న కుమారుడిని, నాయన ఇక్కడ వద్దు, ఆల్రెడీ నీ అన్నలు ఇగో వీళ్ళని చేసుకున్నారు, తేళ్ళు చేసుకున్నారు. తేలు వాళ్ళ గురించి నీ తల్లి మేము ఇబ్బంది పడిపోతున్నాం. నువ్వు మటుకు ఆ పని చేయొద్దు, వెళ్ళు నీ మేనమామ దగ్గరికి వెళ్ళు, రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళు అని ఆ రోజు అంత జాగ్రత్త తీసుకున్నారు మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు. అబ్రహాం గారు విశ్వాసానికి తండ్రి ఎవరు? అబ్రహాం గారు అయినా ఇస్సాకు అయినా వాళ్ళు ఆ విధంగా తన పిల్లలకు ఆ విధంగా వాళ్ళు భార్యలను తీసుకొచ్చారు. అది రక్త సంబంధం. కానీ ఇప్పుడు నేను చెప్పేది రక్త సంబంధం జోలికి కూడా పోవద్దు. మారిపోయింది, పరిస్థితి మొత్తం మారిపోయింది, కాలం అంతా మారిపోయింది. ఎవడు నమ్మటానికి వీల్లేదు. బైబిల్ దేవుడు ఏమని రాయించాడంటే మనుషుల విషయంలో జాగ్రత్త పడండి. అదేంటి మనుషుల గురించి జాగ్రత్త? మృగాల గురించి, సర్ప విషయాల గురించి జాగ్రత్త పడి చెప్పాలి కదా. మనుషుల గురించి జాగ్రత్త పడటం ఏంటి? మనుషులు మారిపోయారు.
మనుషులు మృగాలైపోయారు. మనం వెళ్ళే మార్గంలో అక్కడ ఎలుగుబంటి కానీ పెద్ద పులి కానీ ఉందనుకోండి, మనం జాగ్రత్త పడతాం. అది మృగము అని తెలిసింది కాబట్టి మనం జాగ్రత్త పడతాం, దాని నుంచి తప్పించుకుంటాం. కానీ అదే అక్కడ మనిషి ఉండనుకోండి, ధైర్యంగా వెళ్ళిపోతాం, వాడికి ధైర్యంగా వెళ్ళిపోతాం. ఎందుకు? మృగం ఉన్నప్పుడు ఇది దీనివల్ల నాకు ప్రమాదం తెలుసు. కానీ మనిషిని గుర్తుపట్టలేం మనం, మృగాలను గుర్తుపడతాం, విష జంతువుల్ని గుర్తుపడతాం, కానీ మనిషిని గుర్తుపట్టలేం. అక్కడ మనిషి ఉండడు, ఏమైంది నాలాంటి మనిషి ఉండడానికి పోతాం, వాడే నిన్ను మోసం చేస్తాడు. వాడే మోసం చేసేది మనిషినే మోసం చేస్తాడు. వాడు ఆలోచనలో ఏముందో తెలియదు, ప్రేమగానే ఉంటాడు, స్నేహంగానే ఉంటాడు, కానీ వాడు ఆలోచనలో ఏముండే మనకు తెలియదు. మృగాల గురించి చూసి జాగ్రత్త పడవచ్చు, వీటి వల్ల డేంజర్ అండి, కానీ మనుషుల గురించి జాగ్రత్త పడాలి మనం. అందుకని రక్త సంబంధాన్ని కూడా నమ్మొద్దు. ఈ రోజుల్లో అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోయిందని చెప్పాడు. ప్రేమలు లేవు ఈ రోజుల్లో, ప్రేమలు లేవండి. ఒకరోజు బంధువులు వస్తే వారం రోజులుండా 10 రోజులుండా హ్యాపీగా పోయేటప్పుడు బాధపడతాం, అయ్యో ఇంకొక వారం రోజులు నువ్వు పోతానంటే మాకు బాధ అనిపిస్తుంది అంటారు. ఈరోజు అబ్బా ఇప్పుడే వచ్చారు నాయన రాక ఇప్పుడే వచ్చారేంది, అసలే పరిస్థితి కొద్దిగా క్రిటికల్గా ఉంది, సర్లే ఒకరోజు ప్రేమనే చూస్తారు, రెండో రోజు ప్రేమనే, మూడో రోజు కష్టమైపోతాడు చూడటానికి. ఎందుకు? ప్రేమలు చల్లారిపోయినాయి మనసులు. అప్పుడున్న ప్రేమలు లేవు ఇప్పుడు. రక్త సంబంధాల జోలికి కూడా పోవద్దు. మ్యారేజ్ విషయాల్లో ఎవరు జోలికి పోవాలంటే ఆత్మ సంబంధమైన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఈరోజు ఆత్మీయంగా మనందరం ఎక్కడెక్కడో ఎందుకు ఇలా ఎక్కడెక్కడి నుంచి వచ్చింది దూరంగా, ఇది ఈ బంధం కావాలి, ఆత్మ సంబంధం. ఇది ఆత్మ సంబంధమైన సంబంధాలని అందుకోవాలి. కానీ అబ్రాం గారు అప్పుడు బాగుంది వాళ్ళ రోజుల్లో, అబ్రాం గారు రక్త సంబంధాలు అందుకున్నట్టే ఆ రోజుల్లో బాగుంది వ్యవస్థ, ఈ రోజుల్లో బాగాలేదు, ఖరాబ్ అయిపోయింది. కనుక ఈ రోజుల్లో మనం మన పిల్లలకి మ్యారేజ్లు చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి? ఆత్మ సంబంధమైన వారి దగ్గరికి, అంటే విశ్వాసులు, దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబాల్లోకి మనం మన పిల్లలు ఇవ్వాలి, అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి. అలాగైతేనే కుటుంబాలు కట్టబడి నిలబడతాయి. లేకపోతే ఒక క్రైస్తవుడు పోయి అన్నిల్లోకి పోయి తీసుకుని వచ్చింది అనుకో, ఉండవు, నిలబడదు ఆ కుటుంబం నిలబడదు. కనుక పాఠం చాలా పెద్దది, కాకపోతే మన సమయం దగ్గర పడింది. ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడం వల్ల రాబట్టవచ్చును అంటున్నాడు. అంటే ఇక్కడ పురుషులు నా భర్త మారట్లేదు అని భర్త కోసం ప్రార్థన చేస్తుంది స్త్రీ. ఏమండి, అసలు ఆయన ఏం గమనిస్తున్నావు తెలుసా? నువ్వు ఇంతకాలం చర్చికి పోతున్నావు కదా, నా బాప్తీసం తీసుకున్నావో, చర్చికి పోతున్నావో, అసలు నా భార్యలో ఏమైనా మార్పు వస్తుంది అని ఆయన చూస్తుండు. నువ్వేమో ఆయన మారట్లేదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు మారితే ఆయన వద్దామని ఆయన చూస్తుండు. ఏమంటే నువ్వు మారితే ఆయన వద్దామని ఆయన చూస్తుంది, గమనిస్తున్నాడు. నా భర్త గమనించట్లేదు అనుకున్నావు, తాగుబోతైనా గమనిస్తూనే ఉంటాడు, నా భార్యలో ఏమైనా మార్పు వచ్చిందేమో. అరే ఓ సంవత్సరం నుంచి పోయినా కూడా నీ నోటికి కళ్ళేమే ఉండదాయా? బైబిల్ పక్కన పెడతావా, పురాణాలు మొదలు పెడతావా? ఇంకెట్లా మారుతాడు? మళ్ళీ నా భర్త మారాలి ప్రార్థన చేస్తావు. ముందు అసలు నువ్వు మారమ్మా అంటాడు దేవుడు. ముందు నువ్వు మారు. నీ ప్రవర్తన, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిగా చూసుకో, జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన మందిరానికి సంవత్సరం నుంచి పోతున్నావే, నీ ప్రవర్తన మార్పు రాలేదే, అసలు నువ్వే మారలేదు, నీ భర్త ఎలా వస్తాడు? ఇంకా ముందు నువ్వు మారితే వాక్యంతో పని లేకుండా నీ భర్త వస్తాడు అని చెప్తుంది వాక్యం. దేవుడు ఏమని రాయించాడు? ముందు నువ్వు మారితే, నీ ప్రవర్తన మారితే వాక్యం కూడా అవసరం లేదు నీ భర్తకి. అయ్యో నేను ఇన్ని తిడుతున్నాను, నా భార్యని ఇన్ని తిడుతున్నానే, ఇంత హింసిస్తున్నానే, అయినా కూడా నా భార్య నన్ను ప్రేమిస్తుందే, ఒక మాట అంటలేదే, నేను ఇన్ని తిడుతున్నా కూడా ఒక మాట అంటలేదే, ఏంటి మార్పు? ఏంటి, ఎలా వచ్చింది ఈ మార్పు?
ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది కదా, నేను ఏదంటే అది నువ్వు ఎదురు మాట్లాడేది కదా. మందిరానికి పోయిన కానించి ఒక మార్పు అగపడుతుంది. ఏంటి ఈ మార్పు? ఎలా వచ్చింది ఈ మార్పు? అయితే దేవుని మందిరానికి పోతే మారతారన్నమాట మనుషులు అనే ఆలోచన నీ భర్తకు రావాలి. ఆ ఆలోచన రావాలంటే నువ్వు మారాలి. నీ మార్పు చూస్తే భర్త నీ మార్పును చూసి వాక్యంతో పని లేకుండా నీతో పాటు వచ్చేస్తాడు. కనుక ఈరోజు నా భర్త మారట్లేదు, ఆయన కోసం ప్రార్థన కూడా అవసరం లేదు. ముందు నువ్వు మారు. ఇది నేనన్నమాట కదా, దేవుడే అంటున్నాడు కదా, నువ్వు మారు. నీ ప్రవర్తన వల్ల వాక్యంతో పని లేకుండా వచ్చేస్తాను అంటున్నాడు. కనుక మార్పు అనేది ముందు మనలో జరగాలి. ఎవరో వాళ్ళు మారలు, వీళ్ళు మారలు. నువ్వు మారి చూపించు. సమాజంలో కుటుంబం ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి, ఒక మాదిరికరమైన భార్యగా ఉండాలి నువ్వు సమాజంలో. అలా ఉంటే నీ కుటుంబం చక్కగా ఉంటుంది. అందుకని మూర్ఖురాలుగా ఉండబాకండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. అలా ఉన్నప్పుడు దేవుడే నీ కుటుంబాన్ని నీ ద్వారా కట్టిస్తుంటాడు. కనుక ఈ మాటలు విన్నటువంటి మీరు స్త్రీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి స్త్రీలు మరి మూర్ఖురాలుగా ఉండి మీ ఇల్లు పడగొట్టుకుంటారో, జ్ఞానవంతురాలుగా ఉండి మీ ఇల్లు కట్టుకుంటారో అది మీ ఇష్టం. చెప్పాల్సిన బాధ్యతగా దేవుని మాటలు మేము అందించాము. ఓకే, ప్రార్థన చేసుకొని సమయాన్ని సహోదరులకి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామనకు తండ్రి, వేవేల స్తుతులు స్తోత్రములు నాయన. ఇంతవరకు తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక కుటుంబము ఇల్లు ఎలా కట్టుకోవాలో నాయన మీరు మాకు నేర్పారు తండ్రి. ఆ మాటలు నీ పిల్లల ముందు పెట్టాను తండ్రి. ఆయన విన్న మాటలు వృధా కాకుండా తండ్రి మరి హృదయంలో ఫలించటకు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు తోడుగా నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.